2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాం సార్. అంటే 8th 9th చదవకుండా 10th వచ్చాము. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమీర్ కించం. అంటే 8th 9th చదవకుండా 10th వచ్చాము. అంటే 8th 9th చదవకుండా 10th వచ్చాము. 8th 9th చదివితే కానీ సిలబస్ అర్థమవుతాయి. ఆ 2 years చదవకుండా 10th వచ్చేసి మేము సిలబస్ అర్థం చేసుకొని ఏం చదవగలుగుతాము? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీరు ఇన్వాల్వ్ కాకుర్రి. చదవలేము కదా, అందువల్ల మేము ఏదో రకంగా రాసాము. పాస్ అనేసి చెయ్యాలి కదా, పాస్ చేయకుండా ఫెయిల్ చేసేస్తే ఎలా సార్? అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటే కానీ మా జీవితాలతో ఆడుకుంటున్నట్టే కదా, మా జీవితాలతో ఆడుకుంటున్నట్టే కదా. ఎవడురా నువ్వు? తప్పు తప్పరా. 2 years బ్యాక్స్ మొత్తం చదవకుండా పాస్ అయిపోయారు పూర్గా ఉన్న వాళ్ళు కూడా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చదివే వాళ్ళు ఫెయిల్ అయిపోయి చదవని వాళ్ళు పాస్ అయిపోతే మాకు బాధే కదా. ఏమైందయ్యా? చదివే వాళ్ళు ఫెయిల్ అయిపోయి చదవని వాళ్ళు పాస్ అయిపోతే మాకు బాధే కదా. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఎలాగని మమ్మల్ని పాస్ చేయాల్సిందే, పాస్ చేయకపోతే మేము ఊరుకోం సార్. వేస్ట్ ఫెలో అనేవాడు ఎప్పుడు పొగరగానే ఉండాలి, కాస్త బెండ్ అయినా బెండ్ తీసేస్తారు. జోగిపేట్ బీటెక్ టాపర్ సార్ నేను, 41%. అప్పటికి మేము కష్టపడి చదివాము. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితే ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియారు ప్లీజ్. అంతేగాని ఫెయిల్ చేసేస్తే ఎలాగా? మాకు ఎక్కువ మార్క్స్ అవసరం లేదు, జస్ట్ పాస్ అవుతే చాలు. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అది కాకుండా ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేసేసి, అది కూడా సోషల్ సైన్స్. ఏంటి సార్ ఇది? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పాస్ మాత్రం చెయ్యాలి సార్, లేకపోతే ఊరికినేది లేదు సార్, చెప్తున్నాం. చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. తెలుగులో 57 వచ్చినాయి సార్. అది మీ గొప్పతనం. హిందీలో 70 వచ్చినాయి సార్. ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి సార్. మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్. సైన్స్ లో 43 వచ్చినాయి సార్. సోషల్ లో 31 సార్. దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. 4 మార్కులు ఎక్కువ పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. దిస్ ఇస్ రిడిక్యులస్. నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు.